సుగ్రీవుడు రాముడితో, నా అన్న అయిన వాలి నన్ను వంచించి నా రాజ్యాన్ని, నా భార్యను కూడా దౌర్జన్యంతో లాక్కున్నాడు. నేనిక్కడ దాక్కుని భయపడుతున్నాను. నన్ను చంపడానికి చాలాసార్లు ఇక్కడికి మనుషుల్ని పంపించాడు. వాళ్లతో యుద్ధం చేసి నేను గెలిచాను. దయచేసి నాకు అభయం ఇచ్చి నా భయం పోగొట్టు, నా అన్నను చంపే అంటాడు. వెంటనే రాముడు, నా బాణాలు మామూలు బాణాలు కాదు, ఆ దుర్మార్గుడైన వాలిని చంపి నీకు రాజ్యం ఇస్తానని మాటిస్తాడు. అప్పుడు సుగ్రీవుడు అందుకు ప్రతిగా సీతను తెచ్చి నీకిస్తానని మాట ఇస్తాడు. అలా అనగానే లంకలో ఉన్న సీతకి రావణుడికి ఒకేసారి ఎడమకన్ను అదిరిందంట. ఛే, ఏం కర్మరాబాయి మనకి. బాబు గరికిపాటి, బాబు చాగంటి, రే ఎరుకొక్కలు మీరు కూడా రండిరా. ధర్మం తీర్చేవాడు ఎవడైనా ఒకవైపు వాడి వాదన విని ఏది తప్పో నిర్ణయించేస్తారా? ప్రపంచంలో ఎక్కడా ఎవ్వరూ అలా చేయరు. కాని రాముడు అలా చేశాడు. రాముడు ముమ్మాటికి ధర్మాత్ముడు కాడు, న్యాయవంతుడు కాదు. అప్పుడు రామసుగ్రీవులనే గాఢ స్నేహితులు వాలిని చంపడానికి ప్లాన్ చేస్తారు. రాముడు సుగ్రీవుడు గాఢంగా కౌగిలించుకుని, నువ్వు వాలిని యుద్ధానికి పిలువు, నేను చంపేస్తానని రాముడు అంటాడు. సుగ్రీవుడు రెచ్చిపోయి వాలిని పిలుస్తాడు. వాలి వచ్చి సుగ్రీవుడిని పచ్చడిగా కొట్టి తరిమేస్తాడు. సుగ్రీవుడు రాముడి దగ్గరకు వెళ్లి, నువ్వెందుకు రాలేదని అడుగుతాడు. మీ అన్నదమ్ములిద్దరూ అచ్చం ఒకేలా ఉండడం వలన గుర్తుపట్టలేకపోయానంటాడు. బట్టలు కూడా ఒకే రకంగా వేసుకున్నారట. రే కర్రే లలితలంబడి, అడవిలో ఉండేవాడు రాజు ఒకేలా ఉంటారా? ఒకే రకం బట్టలు వేసుకుంటారా? వాలి తండ్రి వేరు, సుగ్రీవుడి తండ్రి వేరు, ఇద్దరూ ఒకలా ఎందుకుంటారా? పైగా వాలి మెడలో ఇంద్రుడిచ్చిన హారం ఉంటుంది కదా, ఎర్రి రాముడు కదా, గుర్తుపట్టలేకపోయి ఉంటాడులే అని ఎవరికైనా చూపించండ్రా, వదిలేయకండ్రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండ్రా. సుగ్రీవుడి మెడలో దండవేసి మళ్లీ వాలిని పిలువు అంటాడు. వాలి వెళ్తుంటే అతని భార్య అయిన తార వాలిని కౌగిలించుకుని మళ్లీ పిలిచాడు అంటే ఏదో ప్లాన్ వేశారు, దయచేసి వెళ్లొద్దు అని బ్రతిమాలుతుంది. పైగా అతనితో రాముడున్నాడు, నిన్ను చంపేస్తారేమో అంటుంది. అందుకు వాలి, రాముడు ధర్మాత్ముడు, నాలో ఏ తప్పు లేదు కాబట్టి అతడు నన్ను చంపడు అంటాడు. వాలిబయ్యా, రాముడికంత సీన్ లేదు, రాముడు ధర్మాన్ని పాటించడు, రాముడు ఏం చేస్తే అదే ధర్మమని మనం నమ్మేయాలంతే. వాలి సుగ్రీవులు యుద్ధం చేసుకుంటుంటే రాముడు చాటు నుండి బాణం వేస్తాడు. వాలి స్పృహ తప్పి కింద పడిపోయి కాసేపటికి స్పృహలోనికి వచ్చి రాముణ్ణి తిడతాడు. భయ్యా, ఆ తిట్లన్నీ నిజమే అని రామాయణం కూడా చెప్తుంది.